కొత్త ఆలోచనలతో రండి అంటూ పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. యువత, రైతులు ఎవరైనా సరే కొత్త ఆలోచనతో రండి, మీకు అండగా తోడ్పాటును అందిస్తారంటూ ఎంఎస్ఎంఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే నా లక్ష్యం. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేద్దాం. ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. భవన నిర్మాణ కార్మికులకు చేతి నిండా పని కల్పిద్దాం. గత పాలకుల నిర్వాకంతో రోడ్డున పడిన కార్మిక కుటుంబాలను ఆదుకుందాం. ఆత్మకూరు ప్రజావేదిక నుంచి సీఎం చంద్రబాబు పిలుపు. నెల్లూరుపాలెంలో పేదల సేవలో పాల్గొన్న ముఖ్యమంత్రి మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి చర్చ. 11 ఎంఎస్ఎంఈ పార్కులను వర్చువల్గా ప్రారంభించిన సీఎం. దగదర్తి విమానాశ్రయం పనులు త్వరలో చేపడతామని హామీ ఇచ్చిన చంద్రబాబు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు చంద్రబాబు. గత పాలకుల నిర్వాహకంతో యువత, కార్మికులు అందరూ రోడ్డున పడ్డారని, వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. నారంపేటలో ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయబోతున్నాం. ఎవరైనా సరే నేరుగా వచ్చి ఫ్యాక్టరీ పెడితే చాలు. మిగిలిన కరెంటు, షెడ్ల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఇక్కడ మేమే కల్పిస్తాం. ఆనాడు తెలుగు వారికి ఒక మహానగరం ఉండాలి, సంపద రావాలని హైదరాబాద్ను అభివృద్ధి చేశాం. ఇప్పుడు అమరావతిని నిర్మిస్తున్నాం. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు రైతాంగం సహకారం ఎంతో ముఖ్యం. మొత్తం 40 నియోజకవర్గాల్లో మొదటి దశలో ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నియోజకవర్గానికి ఎంఎస్ఎంఈ పార్కుతో మొత్తం 2,000 కోట్లకు పైగా పెట్టుబడులు కార్యరూపం దాల్చనున్నాయి. 2027-28 ఆర్థిక సంవత్సరానికి 15,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు నెలకొల్పేలా చూడటం ద్వారా 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు ఉద్ఘాటించారు. మన దేశంలో 85% అసంఘటిత కార్మికులే ఉన్నారు. అందులో 65% వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. కేంద్రం నరేగా ద్వారా పేదలకు 100 రోజులు పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భవన నిర్మాణ కార్మికుల కష్టాలు నేను స్వయంగా చూశాను. మండు టెండలో ఇనుప రాట్లతో పనిచేస్తారు. వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే. కార్మికుల్లో 56% మహిళలే ఉన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం జెండాలో కార్మికుల కోసం చక్రం పెట్టారు. ఇలా చేసిన ఏకైక రాజకీయ పార్టీ టీడీపీనే అని చంద్రబాబు స్పష్టం చేశారు. సూపర్ 6తో పేదల జీవితాల్లో వెలుగులు. రాష్ట్రంలోని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం. ఇల్లు, మంచినీటి కుళాయి, మరుగుదొడ్లు, కరెంటు, దీపం కింద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్నదే నా లక్ష్యం. పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 200కు పైగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. దీపం 2 పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మత్స్యకారులకు 20,000 వేశాం. 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయబోతున్నాం. రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదిలో 3 విడతల్లో 20,000 పెట్టుబడి సాయం అందిస్తాం. జూన్ నాటికి తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ 15,000 అందిస్తాం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 270 సేవలు అందిస్తున్నాం. వాటిని 1000కి పెంచుతామని సీఎం చంద్రబాబు అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మార్గదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ, నా చిన్నతనంలో నాన్న చనిపోతే అమ్మ కూరగాయలు అమ్మి చదివించారు. పేదంటి కష్టాలు ఎలా ఉంటాయో నేను ప్రత్యక్షంగా చూశాను. 2020 విజన్ ద్వారా చాలామంది జీవితాలు మారాయి. మర్రిపాడులో సాహో ఫౌండేషన్ ద్వారా 190 మంది తల్లిదండ్రులు లేని పిల్లలను దత్తత తీసుకుని చదివిస్తున్నాం. జ్ఞానమ్మ 4 పిల్లలను చదివించే బాధ్యతను నేను తీసుకుంటాను అని సీఎం చంద్రబాబు సమక్షంలో నాగేశ్వరరావు ప్రకటించారు.